ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రప్రథమముగా సర్వసాక్షి అయిన పరమాత్మను స్మరిస్తూ జగద్గురు శ్రీ శంకరాచార్య నమస్కరిస్తూ అభినవ శంకర్లైన శ్రీ సచ్చిదానంద శ్రీ పాదపద్మాలకు నమస్కరిస్తూ వారి ప్రియ శిష్యులు అనుభవ స్వరూపులైన శ్రీ భగవత్పాదులకు నమస్కరిస్తూ ఆశ్రమ అధ్యక్షులైన శ్రీ లక్ష్మీకాంత్ శర్మ పాదపద్మాలకు వేదికను అలంకరించిన గోవిందపాద స్వాములకి చంద్రమౌళి స్వాముల పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇచ్చటి విచ్చేసిన ముముక్షువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. పరమాత్మలారా, ఈ దినము శ్రీ సత్యనారాయణ స్వామి 36వ ఆరాధన దినము. ప్రహ్లాదుని చరిత్రము ఇంతవరకు రెండు దినాలే నాకు అవకాశం వస్తాండి. ఇప్పుడేమో 4 దినాలు వచ్చేటట్లుంది. కాబట్టి మొత్తం అంతా కూడా ఉత్తూరు వినిపించాలని జిజ్ఞాసులు కోరినారు. ఆ విధంగా ఈ దినము ఆ ప్రహ్లాదుని చరిత్రమే మొదలు పెడుతున్నాం అన్నమాట. మొట్టమొదట ఆ హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని దగ్గర వరాలు పొందినాడు. దేవతలంతా బాధిస్తూ ఉన్నాడు అనమాట. అంతా వాళ్ళ దేవతలంతా కూడా స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోయినారు. ఆ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ భగవంతుని ప్రార్థిస్తారనే దాంతో మొదలు పెడుతున్నాం అనమాట. ఎన్నడు మాకు దిక్కుగలదు, ఎన్నడు దైత్యుని బాధమాను. ఆ దేవతలు అందరూ కూడా బాధపడ్డారనమాట. ఎక్కడ చూసినా 3 లోకాల్లో కూడా ఆయన బాధిస్తా అంటే ఏ దినము మేము ఈ రాక్షసుల బాధ నుంచి బయటపడతాము, మేమెన్నడు వృద్ధి పొందగలము, మేమెప్పుడు అభివృద్ధి చెందడానికి మాకు అవకాశం ఉంటుంది. ఎవ్వరు రక్షకులంచు దేవత కిన్నర సిద్ధ సాధ్య ముని ఖేచరనాయకులు ఆశ్రయించిరి. ఈ విధంగా దేవతలు మునులు సిద్ధులు సాధ్యులు అందరూ కూడా ఎవరిని ఆశ్రయించినారు? ఆ పన్నగ తల్పు భూరిభవ బంధ విమోచను పద్మలోచను. ఆ ఆదిశేషుని పైన పవలించినటువంటి వాడు జనమణ చక్రం నుంచి విడుదల చేసేటువంటి ఆ పరమాత్ముని వీళ్ళందరూ కూడా ఆశ్రయించినారు. ఇట్లు దానవేంద్రుని యుగ్రదండమునకు వెరచి ఆ హిరణ్యకశిపుని యొక్క అనన్య శరణ్యులై రహస్యమున అందరూ కూడుకొనిరి. అనన్య శరణ్యులు అంటే ఇంకెవరు మనకు దిక్కులేదు, ఆ పరమాత్ముడు మాత్రమే మనకు దిక్కు అని చెప్పేసి అందరూ గుంపైపోయి, ఎక్కడనున్నవాడు జగదీశ్వరుడు, ఆ భగవంతుడు ఈ జగత్తును పాలించేటువంటి ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? ఆత్మమయుండు, సర్వుల ఆత్మస్వరూపమైన వాడు. మాధవుండెక్కడికేగే, ఇంతమంది బాధపడుతున్నాం కదా, అందరికీ ఆత్మస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడు ఎక్కడ లేకుండా పోయినాడు. శాంతులు మునీషులు భిక్షులు రారు క్రమరన్, దిక్కుల నెల్ల నెక్కుడు తుదింజర దిక్కుకు నట్టి దిక్కుకై మృక్కెదమేము. కాబట్టి సర్వులకు దిక్కైనటువంటి ఆ పరమాత్మనికే మేము నమస్కారం చేస్తాము. హస్తయుగములు ముకులించి మదీయ రక్షకున్, చేతులు కట్టుకొని అందరూ కూడా మమ్మల్ని కాపాడేంట భగవంతుని ప్రార్థిస్తాము అని. మరి నిద్రలు మానిరి, ఎప్పుడు ఏం చేస్తాడని చెప్పేసి భోజనము లేదు, నిద్ర లేదు. చిత్తంబులు పరాయత్తంబులు కానీక, అటువంటి అప్పుడు ఏం చేయాలా? ఎప్పుడు వస్తాడో ఎప్పుడని లేకుండా అట్లా వాళ్ళ మనస్సులో వేరే వైపు పోకునీయకుండా పరాయత్నంబు కానీక సమాహిత బుద్ధులై భగవంతుడు ఒకడే మనకు దిక్కు అని మనస్సుని భగవంతుని పెట్టి, భగవంతుడును మహాపురుషుడును మహాత్ముడు విశుద్ధ జ్ఞానానందమయుడైన ఋషికేశునకు నమస్కరించుతున్నాయడ. ఇట్లా అందరూ కూడా భగవంతుని ధ్యానంలో ఉండి ఆ పరమాత్మని ప్రార్థించే సమయంలో మేఘరవ సమాన గంభీర నినదంభున, ఎట్లయితే ఉరుములు ఉరిమినప్పుడు ఎట్లా శబ్దం వస్తుందో ఆ విధంగా దిశలు మ్రోయించుతూ అన్ని దిక్కులకు శబ్దం కలుగుతూ సాధులకు అభయము గావించుతూ సజ్జనులు మహాత్ములైనటువంటి వారికి భయం లేకుండా వలన దృశ్యమానుండుగాక పరమేట్లనియే. ఎవరికి కానలేదు ఆయన, కానరాకోకుండా ఊరినే అశరీరం అని అంటాం కదా మనం.
ఆ విధంగా శబ్దంతో చెప్తున్నాడు అనమాట. భయముంజెందకుడయ్యా, మీరంతా కూడా భయపడతా ఉన్నారు, మమ్మల్ని కాపాడేవాళ్ళు లేరని భయపడుతున్నారు కదా, ఏ భయపడాల్సిన అవసరం లేదు. నిర్జరవరు భద్రంబు మీకయ్యడు, మీకందరికీ కూడా శుభమే చేకూరుతుంది. జయమున్ లాభము భూత సంతతికి మత్ సందర్శన ప్రాప్తి అవ్యయమని చేరు. ఇటువంటి సమస్త భూతాలకు కూడా భగవద్ దర్శనమైనంత మాత్రం చేతనే సమస్తము చేకూరుతుందన్నమాట. అందువలన నేరుంగుదం దితిసుతు వ్యాపార భాషా విపర్యములు కాలము కూడా దంపెద చనుండందాక మీత్రోవలన్. ఈ విషయమంతా నాకు తెలుసు కాబట్టి నేను ఆ రాక్షసుని ఏ విధంగా అయినా కూడా సంహారం చేస్తాను, మీ గృహాలకు పోండి, భయపడద్దండి అని చెప్పినాడు. శుద్ధ సాధులందు, ఎక్కడైతే సాధువులైనటువంటి వాళ్ళు మహనీయులైనటువంటి వారు వాళ్ళందు, సురలందు దేవతలందు, శృతులందు వేదాలయందు, గోవులందు ఆవులయందు, విప్రకోటి ఎందు బ్రాహ్మణులందు, ధర్మ పదవి ఎందు తగిలి నాయందు వాడన్నడరుగు నాడ హింసనందు, ఇట్లా వీళ్ళందరూ ఎందు కూడా నేను ఉంటాను. అటువంటప్పుడు ఎప్పుడైతే వీళ్ళు వారికి ఏమైనా కష్టాన్ని కలిగేసినంటే ఆ దినం నేను అని సంహారం చేస్తాను. కన్న కొడుకు, మరి దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పేస్తాడు, ఎప్పుడు తడువుకుంటాడంటే అది కూడా చెప్పేస్తాడు. కన్న కొడుకు శమదమ సంపన్నుడు, అంతరేంద్ర విగ్రహము బాహ్యేంద్ర విగ్రహం కలిగినటువంటి వాడు, నిర్వైరుడనక, అటువంటి వాడిని శత్రువు అనుకోకుండా, ప్రహ్లాదుని వాడు ఎన్నడు రోషంబున ఆపదనందించు. కొడుకు సొంతం కొడుకు అయినా కూడా విషయం లేకుండా ఎప్పుడైతే అతనికి ఆపద కలిగిస్తాడో నాడే పట్టి వధింతును, ఆ దినమే అతను సంహారం చేస్తాను. అంటే కన్న కొడుకుని తడువుకుండి నా పొద్దు అతడు నాశనం అవుతాడు అని చెప్పినాడు. వేదోదత్తవర ప్రసాద గరిమన్, వీడింత వాడై, ఎందుకు వీనికి ఇంత వచ్చిందప్ప అంటే ఆ బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసినాడు, ఆ బ్రహ్మదేవుని నుంచి వరాలు పొందినాడు. ఎటువంటి వరాలు? బ్రహ్మ సృష్టి చేత ఏ విధంగా కూడా నాశనం కానట్టు వరాలు అన్నీ. అంటే ఈ సృష్టిలో ఎవడు కూడా వాడిని చంపేదానికి అవకాశం లేదు, బ్రహ్మదేవుడు సృష్టి చేసినటువంటి వాడు. అటువంటి వరం పొందినాడు వీడు. కాబట్టి ఇంత వాడై మిమ్మల్ని బాధను పెట్టుచునున్నవాడు అని మదిన్ భావింతూ, ఎందుకు ఈ సామాన్య మానవులు కానీ దేవతలు కానీ రాక్షసులు కానీ దేవతలు కానీ ప్రాణం ఉండేవి కానీ ప్రాణం లేనివి కానీ ఆకాశంలో కానీ భూమిలో కానీ దిక్కులలో కానీ ఎక్కడ కూడా ఎవరు చంపలేడు. బ్రహ్మదేవుని సృష్టి ఏం చేయలేదు అతను, అంతే. కాబట్టి ఆ విధంగా చేసినాడు. అయితే భావించినాను, భావించి అయితే మాత్రము నే సాధింపంతరి కాదు, నేనైపోయి నేను వాడిని సంహారం చేసే చేత కాదు. ఎందుకు? వాడు ఎప్పుడైతే ఆ కన్న కొడుకు మీద శత్రుత్వం చేసుకొని భావిస్తాడో ఆ పొద్దు మాత్రమే సమయం, అంతవరకు చంపేదానికి ఇది కూడా అధికారం లేదు. కావున కడును సైడించితే, అందువలన ఇన్ని దినాలు వాడిని ఓర్చుకున్నాను. మీదటన్ సాధింతూ, ఇక మీదట ఆ పని చేసేస్తాను. సురలార నేడు చెనుడా శంకింప మీకేటికిన్, మీరే నిస్సందేహంగా మీరు వెళ్ళిపోవచ్చు అని ఇట్లు ధనజమర్ద నుండి నిర్దేశించిన. ఈ విధంగా ఆ శబ్దం అశరీరి వాడిని చెప్తానే నిలింపులు గుంపులుగాని మ్రొక్కిరి, ఆ దేవతలందరూ కూడా గుంపులుగా నమస్కారాలు చేసి రక్కసుండు మ్రగ్గుట నిక్కంబని, గ్యారెంటీగా ఆ హిరణ్యకశిపుడు చనిపోతాడని పుంజనిరి, ఎక్కడెక్కడైతే వాళ్ళు నివాసం ఉన్నారో అక్కడంతా పోయినారు. స్వర్గలోకం దగ్గర లేదు వీళ్ళకి, ఎక్కడో అడవిలో ఏడ ఉంటారు అంతే, అక్కడికి పోయినారు. హిరణ్యకశిపునకు విచిత్ర చరిత్రలు 9 పుత్రులు ఉద్భవించిరి. ఆ హిరణ్యకశిపునికి 9 కొడుకులు ఉన్నారు. అందులో ఇప్పుడు మనం ప్రస్తుత కథ తీసుకునేదానికి ప్రహ్లాదుడు అనేవాడిని ఇక్కడ తీసుకుంటున్నాం అన్నమాట. ఆ ప్రహ్లాదుడు ఏ విధంగా ఉన్నాడప్ప అంటే, తనయందు అఖిల భూతములందునక భంగి సమహితత్వంబున జరుగువాడు. ఇప్పుడు మనం ఏ విధంగా ఉంటామంటే, నీవు నేనంటే భేద దృష్టి పెట్టుకొని అందరి అందు కూడా రాగద్వేషాలతో మనం ఉండాలి ఇప్పుడు. అయితే ఆయన లేదు అట్లా. సమస్త భూత సంతతి కూడా తన కింద ఏ విధమైన ఆధారం ఉందో అట్లా అంతటికి కూడా హితం చేయాలని ప్రవర్తించేవాడు అనమాట. పెద్దల బొడగన్న భృతిని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. ఎప్పుడైతే తనకంటే పెద్దవాళ్ళు వచ్చినారప్ప అంటే వాళ్ళకి సేవకుని వలె నమస్కారం చేసేవాడు. కన్ను దోయికి అన్యకాంతల డంబైన మాతృభావము చేసి మరలు వాడు.
స్త్రీలు ఎవరైనా కనపడినట్లయితే వెంటనే వాళ్ళకి అందరినీ తల్లుల వలె నమస్కారం చేసేవాడు అనమాట. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులుగా వచించువాడు. ఎట్లయితే తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళని ఎట్లా ప్రేమతో కాపాడుతాడో అట్లందరినీ కూడా ఆ ధర్మంగా కాపాడే ప్రేమతో కూడినటువంటి వాడే ఉన్నాడు. సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు. తనతో పాటు వాళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా తన అన్నదమ్ముల వలె చూసుకునేవాడు. దైవతములంచు గురువుల దలచువాడు. తనకు విద్యా బోధించే వాళ్ళని దేవతలుగా నమస్కరించేవాడు. లీల ఎందున బొంకులు లేనివాడు. మనము తమాషగా ఎన్నో మాట్లాడుతుంటాం, అబద్ధాలు మాట్లాడుతాం, అట్లా పొరపాటును కూడా అతని నోటి నుంచి వచ్చేది కాదనమాట. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఆ ప్రహ్లాదుడు అని పరీక్షణ్ మహారాజు సుఖమహాముని చెప్తున్నాడు. మరియును అంతేకాదు ఆకార జన్మ విద్యార్థావరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడుగాడు. 3 లోకాలకు వాళ్ళ తండ్రి రాజు, అటువంటి వారికి పుట్టినాడు. ఆకారంలోనూ ఉన్నాడు, సంపదల్లోనూ ఉన్నాడు. అయినా అతనిలో ఎక్కడైనా గర్వం అనేది ఉందంటే చూచాయి కూడా గర్వం లేదు. వివిధ మానేక విషయ సంపన్నుడై పంచేంద్రియముల పట్టువడడు. ఏ భోగాలు ఉండేది భోగాలు 5, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు 5 ఉండేది. ఈ 5 అతనికి ఏవి కావాలంటే దొరికేటట్లు ఉన్నాయి. అయినా కూడా తన యొక్క జ్ఞానేంద్రియాలని అటువైపు పోనీకుండా ఉన్నాడు అనమాట. భవ్యవయోబల ప్రాభవేపేతుడై కామరోషాదుల గ్రంథుకొనడు. కావాలని కానీ లేదా ద్వేషం చేత, ఎందుకు ఎవరినైనా వాళ్ళ తండ్రి 3 లోకాలకు అధిపతి కాబట్టి ఎవరినైనా ద్వేషించవచ్చు, ఎవరినైనా ప్రేమించవచ్చు. అటువంటివి 2 లేకోకుండా ఉన్నాడు. కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తి నా వంకబోడు. డబ్బులు, స్త్రీలు అన్నీ ఏ భోగాలు కావాలంటే ఉంటే అటువైపు తన మనస్సుని పోనీకుండా ఉన్నాడు. విశ్వమందు కన్న విన్న అర్థములందు. ఈ ప్రపంచంలో తాను చూసిండేది, వినిండేది, ఊహించేదాన్ని ఏవే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తాడు? వస్తు దృష్టి చేసి వాంఛయుడడు. వస్తు దృష్టి అంటే ఏమి? ఇప్పుడు మన కడబడి రూపాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వస్తువులు అనుకుంటాడు. ఇది పుస్తకం అనే వస్తువు, ఇది మైక్ అనే వస్తువు, ఇట్లా కాదు. ఆత్మదృష్టి, పరమాత్మను విడిచి లేదని, ఉండేది పరమాత్మే కాబట్టి ఈ విధమైనటువంటి విషయాలు లేవని అక్కడి కోరికలు అనేటివి లేవు ఆయనకి. అందుకే మనకు కూడా కోరికలు సన్నగావాలప్ప అంటే ఉండేదే రెండవది లేదనే భావం కలిగితేనే కోరికలు తగ్గుతాయి. కానీ మనకు నానా రూపాలుగా కనపడి, భేదాలను కనపడి, దాంట్లో లాభం ఉంది, దీంట్లో ఇష్టం, ఆనందం ఉందని చెప్తే కుదరట్లేదు. వస్తు దృష్టి చేసి వాంఛయుడడు. ధరణిన అత దైత్యతనయుండు హరిపరతంత్రుడై అత అన్యతంత్రుడగుచు. అతడు ఎక్కడ భగవంతుని పరమైపోయినాడు, అందువలన మిగతా అన్యమంతా కూడా కొట్టేసుకున్నాడు అనమాట. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి, మన వ్యవహారంలో ఏవేవి మంచి గుణాలు ఉన్నాయంటారో అవన్నీ గుంపులు గుంపులుగా వచ్చి అసురరాజ తనయందు నిలిచి. అందుకే సద్గుణాలు ఇంకెక్కడున్నాయప్ప అంటే ప్రహ్లాదుని గురించి చెప్తే చాలు. ప్రహ్లాదుని గురించి సద్గుణాలు పక్కన ఎక్కడ కూడా ఉండేదానికి అవకాశం లేదు. పాసి చనవు, మన దగ్గర అప్పుడప్పుడు కొన్ని మంచి గుణాలు వస్తాయి, మళ్ళీ ఇడిచిపెట్టిపోతూ ఉంటాయి. అయితే ఈయన దగ్గర వచ్చిన ఈ సద్గుణాలు అనేటివి మళ్ళీ ఇతన్ని విడిచి ఎక్కడ బయటకు పోవు. ఆయని విధమున నేడు తగిలియుండు నిర్మలాత్మ. అట్లా ఎప్పుడు కూడా పరమాత్మలో ఎట్లయితే సద్గుణాలు ఉన్నాయో అన్నీ మొత్తం ఇతని ఎందుకు కూడా విడిచిపెట్టుకోకుండా అన్నీ ఉన్నాయి. పగవారైన సురేంద్రులను సభలలో, శత్రువులు ఎవరు? దేవతలు, రాక్షసులకి. వాళ్ళు కూడా ఏమంటున్నారంట, ప్రహ్లాద సంకాసులను సుగుణోపేతులనెందు మేమెరుగమంచున్. ఆ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కొడుకైనప్పటికి కూడా, శత్రువు కొడుకైనప్పటికి కూడా ఇటువంటి వాడిని, ప్రహ్లాదంతో సమానమైనటువంటి వాడిని మేము ఎప్పుడు ఇంతవరకు ఎక్కడ చూడలేదని ఎట్లా చెప్తున్నారు వాళ్ళు. వృత్తబంధంబులను పొగడం జొత్తురు. పద్యాలు, పాటలు రాసి చెప్తాడారంట ఆయన కథంతా. ఎవరు? రాక్షసులు. సత్కవీంద్రుల క్రియన్, కవులు ఎట్లయితే కావ్యాలు రాసి చెప్తుంటారో అట్లా వీళ్ళు ప్రహ్లాదుని యొక్క చరిత్రలు ఈ దేవతలందరూ కూడా చెప్పుకుంటున్నారు అనమాట. భూనాథ, ఓ రాజా, మీ భక్తులు దైత్యరాజ తనయున్ పాటించి కీర్తింపరే. ఈ పరీక్షణ్ మహారాజులు ఎటువంటి వారు? భగవద్భక్తులు కాబట్టి అట్లా ప్రతి ఒక్కరు కూడా ఆయన అందరూ కూడా ఆ విధంగా భావిస్తుంటారు. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములు అనేకములు గలవు.
గుణాలకు నిధి అంటే స్థావరమైనటువంటి వాడు. ఏమైనా గుణాలు రావాలంటే మంచి గుణాలు అక్కడి నుంచే రావాలా. అటువంటి ప్రహ్లాదుడు అనేకములు గలవు గురు కాలమునన్, మీరు ఎంతకాలము మీ జీవితం అంతా పొగడండి, లేదా మళ్ళా జీవితంలో కూడా వచ్చి పొగడండి అంటాడు. గురుకాలం అంటే చాలా కాలం. గణుతింప అసఖ్యంబులు, లెక్క పెట్టేదానికి సాధ్యం కాదు. అందుకే భగవంతుని గుణాలు ఉన్నాయని ఎట్లా చెప్తారు? ఎన్నాళ్ళు చెప్తారు? మనం ఏముండని చెప్తాం? మనం ఎన్నాళ్ళు చెప్పినా కూడా ఇంకా తక్కువే ఉంటాయి. కాబట్టి ఆయన భగవంతునితో సమానమైనడు కాబట్టి లెక్కకు పెట్టేకి సాధ్యం కాదు. పణిపతికి, ఆదిశేష బృహస్పతికి, దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి, భాషాపతికి, బ్రహ్మదేవునికి కూడా, సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కూడా ఆయన గుణాలు లెక్క పెట్టడానికి సాధ్యము కాదు. ఇట్లు సద్గుణగరిష్ఠుండైన ప్రహ్లాదుడు భగవంతుడైన వాసుదేవుని యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యానరతుండై, ఎల్లప్పుడూ కూడా భగవంతుని ధ్యానంలోనే రతుడై అంటే ఇష్టం కలిగిన వాడై, శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లయిన చెలికాండ్ర నెవ్వర చేరమరచు. పిల్లలతో ఆటలాడుతుంటాడు అనుకోండి, ఆటలాడేవాడు తన మనస్సు ఎప్పుడైతే పరమాత్మ ఐదుందో ఎవరు వాళ్ళు పక్కన ఉన్నట్లు కూడా గుర్తించాడు. అసురారి తనంరోల ఆడినట్లయిన అసుర బాలులతోడ ఆడమరచు. ఎప్పుడైతే పిల్లలు ఆటలాడుతుంటారు అనుకోండి, వాళ్ళలో ఎప్పుడైతే ఈ పరమాత్మ దర్శనమైనట్లయిందంటేనే వెంటనే ఆటలాడి విడిచిపెడతాడు. భాషించినట్లయిన పరభాషలకు మారు పలుకమరచు. ఏ మాటలో వినపడినాయంటే భగవంతుని మాటలు అని చెప్పి ఇతరులతో మాట్లాడేది కూడా వదులుకుంటాడు. సురవంద్యు తనలోన చూచినట్లయిన చొక్కి సమస్తంబు చూడమరచు. ఆ భగవంతుని ఎప్పుడైతే మనసులో ధ్యానించి అక్కడ ఉన్నాడన్నట్లయితే ఇంక బయట ప్రపంచము అతను చూసుకుంటూ ఇడిచిపెడతాడు. హరిపదాంభోజయుగ చింతన అమృతమున, ఆ భగవంతుని భక్తి అనే పాదాల భక్తి అనే అమృతములో అంతరంగం ఉనిట్లయినా, ఆ అంతఃకరణం నిండిపోయినట్లయితే అతడు నిత్య పరిపూర్ణుడగుచు. కొదవ అనేది ఏం లేదు. ఇప్పుడు మనకు అన్ని కొదవలే ఉండే ఎన్ని వచ్చినా కూడా, అయితే అతనికి పరిపూర్ణత్వం కోరవలసింది పొందవలసింది ఏది లేని నిత్య పరిపూర్ణుడగుచు అన్నియును మరచి జడత లేకయునుండు జడుని భంగి. ఎట్లయితే ఆ రాయి ఎట్లుంటుందట చూడండి, పోనీ ఆ విధంగా ఉంటాడంతే. అంటే ఆ విధంగా పరమాత్మ ధ్యానంలో లీనమై ఉంటాడు అని దాని అర్థం. అంతేకాదు పానీయంబులు త్రావుచున్, నీళ్లు త్రాగేటప్పుడు, కుడుచుచున్ భోజేసేటప్పుడు, భాషించుచున్ ఇతరులతో మాట్లాడేటప్పుడు, హాసలీలా నిద్రాదులు చేయుచున్. మరి ఇది కష్టమే. ఇది నిద్రపోయేటప్పుడు కూడా అంటే మనకి అంత ఇబ్బందే, ఇంకేముంటుంది, అంత కష్టం లేదన్నట. దిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మ యుగలి చింతామృతాస్వాద సంధానుండై మరచన్. అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ పరమాత్మ యొక్క భక్తిలో ఉంటూ మరచన్ సురారిసుతుడు ఏ తద్విశ్వమున్ భువరా. ఈ లోకాన్నే అతడు మర్చిపోయినాడని పరీక్ష మహారాజు సుఖమాముని చెప్తున్నాడు అనమాట. అంతేకాదు వైకుంఠ చింత అవివర్జిత చేసుడై ఒక్కడు చోట. ఆ భగవంతుని చింత మనసులోకి వచ్చిందంటే ఏడ్చుకుంటా ఒకడే కూర్చుంటాడు. అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడు ఒక్క చోట. ఒక్క తోర ఆవేశం వచ్చి ఆ భగవంతుని గురించి పాటలు పాడతాడు. విష్ణుడింతియక అని వేరెండు లేదని ఒత్తిలి నగుచుండు ఒక్క చోట. పరమాత్మ తప్పితే, ఆ భగవంతుడు తప్పితే రెండవది ఏది లేదని చెప్పి నవ్వుకుంటా ఉంటాడనమాట. నలినాక్షుడను నిధానము గంటినేనని, ఆ పరమాత్మ యొక్క మూల స్వరూపాన్ని చూసినానని ఉబ్బి గంతులు వైచు ఒక్క చోట. ఒక్కొక్క చోట గంతులు వేసుకుంటుంటాడు. పలుకు ఒక్క చోట పరమేశు కేశు ప్రణయ హర్ష జనిత భాష్ప సలిల మిలిత పులుకుడై నిమీలిత నేత్రుడై ఒక్క చోట నిలిచి ఊరకుండు. ఇట్లా ఆనంద భాష్పాలు కలుచుకుంటూ ఒక్కడే ఒక్కడు ఊరినే కూడా ఉంటున్నాడు. ఇట్లా ఆ ప్రహ్లాదుడు నిరంతరం పరమై ఉంటా ఉన్నాడు. ఇట్లు పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతం పైన ఎట్లొచ్చింది ఆయనకి ఇదంతా అంటే వెనుకటి జన్మలలో. అందుకే చెప్పేది శాస్త్రము కూడా ఒకే జన్మలో ఎవరికి ఏమొచ్చేటట్లేదు. ఇవన్నీ కూడా మనకు కూడా ఇప్పుడు ఈ విధంగా ఈ
వేదాంత తత్వాన్ని వింటాం, అందరూ వింటాడారు వేదాంత తత్వాన్ని వినట్లేదు. అయితే కేవలం ఈ ప్రక్రియలో మనమంతా పరమాత్మ స్వరూపులే, దానికంటే వేరు కాదు అనే తత్వాన్ని వినేకొచ్చే చాలా కష్టం. మిగతా విభూతులు మహాత్యాలు ఉంటే వస్తారు, అక్కడ దండికి వస్తారు జనమేమి. అయితే శంకర వేదాంత ప్రక్రియ అంటేనే అందరూ కూడా వద్దులే మాకు ఇంకంత మాకు అధికారం లేదంటారు వీళ్ళు. ఆ విధంగా అట్లుగా నేను పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతము అంటే పూర్వజన్మలో ఇట్లా సత్సంగాలు సద్భక్షణందున ముకుంద చరణారవింద సేవాతిరేకంబున భగవంతుని పాదపద్మాలను సేవించేదాని వలన అఖర్వ నిర్వాణ భావంబు విస్తరించుచు ఈ పరమాత్మ వైపే, ఈ మోక్షం వైపే తన యొక్క మనస్సు ఉంచు అప్పటప్పటికి దుర్జన సంసర్గ నిమిత్తంబున తన చిత్తంబు అన్యాయత్తంబు కానీక ఇతరుల లౌకిక వ్యవహారాలు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు ఎటువంటి పనులైనా చేస్తాడట, అటువంటి వారి సంగమం లేకోకుండా నిజాయత్తంబు చేయించు అప్రమత్తుడు ఎప్పుడు మెలకోగలిగి, ప్రమత్తుడు అంటే మర్చిపోయాడు, అప్రమత్తుడు అంటే ఎప్పుడు మెలకోగలిగి దేని యందు పరమాత్మ చింతనలో పరమాత్మ భక్తిలో సంసార నివృత్తుడు జనమన చక్రము లేనటువంటి వాడు బుధజన విధేయుడు పెద్దల దగ్గర విధేయత కలివాడు మహాభాగధేయుడు గొప్ప భక్తుడు సుగుణ మణిగణి గరిష్ఠుడు ఎన్ని విశేషణాలు అన్ని మొత్తం అంతా కూడా మంచి మంచి గుణం కలవారిలో పరమ భాగవత శ్రేష్ఠుడు భక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు లేదనేకేం లేదు. అయితే భగవంతుడే మాకు కావాలనే వాళ్ళు అరుదు, మిగతా వాళ్ళందరూ కూడా భక్తులు ప్రతిదినం అందరూ కూడా భక్తులుగా ఉన్నారు, కామ్యకర్మలకు భగవంతుని భక్తులుగా ఉన్నారు. అయితే పరమాత్ముడే నాకు కావాలా అనేటువంటి శ్రేష్ఠుడు సుర విరోధి అనుకంపలేక చెంపబంపెనని పలికిన ఇటువంటి కొడుకుని హిరణ్యకశిపుడు చంపుతానని చెప్పాడు అనమాట. అప్పుడు చెప్తానే నారదునకు ధర్మదుండిట్లని ఈ మాట వింటానే అప్పుడు ధర్మరాజుతో అంటున్నాడు, ఎవరు నారదుతో చెప్తున్నాడు, పుత్రులు నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతురెల్లప్పుడు మిత్రత్వంబున బుద్ధి చెప్పి తమ కుమారులు ఏమైనా ఉంటే తెలుసో తెలియక ఏమైనా పొరపాటు చేస్తే ఏదో వాళ్ళకి మంచి బుద్ధి తల్లిదండ్రులు నేర్పిస్తారు. దురితోన్మేషంబు వారింతు తృత్వం మందలి పెంపరు, అవును వీడు ఈ విధంగా మాట్లాడినాడు ఈ విధంగా చేస్తాడు అని చెప్పి వాడిని ఏమైనా శత్రుత్వం కట్టుకుంటారు వాళ్ళతో లేదు. ఆ సౌజన్య రత్నాకరుడు అయితే సుజనత్వంతో కూడినటువంటి సముద్రం కలిగినటువంటి అంత గొప్పవాడు పుత్రున్ తన సొంత కొడుకుని లోక పవిత్రుని లోకంలోనే పవిత్రుడైనటువంటి వాడు నెగును పొందింప ఎట్లేర్చెనో వాడిని బాధ పెట్టాలనేది ఎందుకు గాను వచ్చింది హిరణ్యకశిపునికి అని ధర్మరాజుకు అనుమానం వచ్చి ఈనాడు నారదుతో ప్రశ్న వేసినాడు అనమాట. బాలుడు ప్రభావిశాలుడు బుద్ధిమంతుడు హరిపాద పయోరుహ చింతన క్రియాలోలుడు భగవంతుని పాద పద్మాలందు భక్తి కలిగినటువంటి వాడు కృపాలుడు దయగలవాడు సాధు గురులోక పదానత పాలుడు పెద్దవారి యొక్క పాద పద్మాలకి సాష్టాంగ నమస్కారం చేసేవాడు అనమాట. నిర్మల హస్త సభ్యనుతశీలు విఖండిత మోహ వల్లికాజాలు అదేల తండ్రి వడిజంపగ బంపె మునీంద్ర చెప్పవే. ఇటువంటి సద్గుణ రాశి అయినటువంటి కొడుకుని ఎందుకు చంపాలని హిరణ్యకశిపుడు అన్నాడని ఆ ధర్మరాజు ఆ నారదుని అడుగుతున్నాడు. అప్పుడు నారదు చెప్తాడు సమాధానం, లభ్యం వైన సురాది రాజపదము లక్ష్యంపడు. ఎందుకు కోపం వచ్చిందంటే ఆయనకి నేను 3 లోకాలకు రాదు కదా, నన్ను లెక్క పెట్టుకోకుండా అనేది ఇట్టుకొచ్చిందంట. అంతే శత్రుత్వం. 24 గంటల శ్రీమన్నారాయణ అనుకుంటా ఆయన సేవ ఆయనలోనే భక్తి ఉంటాడు, కానీ మా నాయన 3 లోకాలకు అధిపతి కదా అని వాళ్ళతో నీళ్ళతో చెప్పుకోకుండా ఉంటాడు కదా. అది లభ్యం వైన సురాది రాజపదము లక్ష్యంపడు. నేను ఇంద్రపదం సంపాదించినాను, అయితే వానికి దీని మీద లెక్కలేదు. అశ్రాంతం ఎల్లప్పుడు కూడా సభ్యత్వంబుననున్నవాడు తండ్రిని లెక్క పెట్టుకోకుండా భగవంతుని అందే మనసు పెట్టుకొని ఉంటున్నాడు. అబలుడై పోనేమన్నా బలం ఉందే అంటే ఏ బలం లేదు. జాడ్యంబుతో వీడు ఇంకేదో రోగం వచ్చినట్లుంది అని ఇంత నన్ను అనుకోకుండా అక్కడెక్కడ పక్కన తింటాడు ఇంకేం జాడ్యంబుతో ఉన్నవాడు. విద్యాభ్యాసంబునగాని తీవ్రమతిగాడంసున్
గురువుల దగ్గర విద్య చెప్పిస్తే అప్పుడేమైనా వీనికి జ్ఞానం అవుతుందేమో, అంతవరకు జ్ఞానం లేకుండా అజ్ఞానంగా ఉన్నాడు అనుకొని విచారించి దైత్యేభుండొక్క దినంబునన్ ప్రియసుతున్ వీక్షించి సోత్కంఠుడై ఒకనాడు కొడుకుని దగ్గరికి పిలుచుకొని చెప్తాడు అనమాట. ఏమని? చదవని వాడు అగ్నుండగు. చూడప్ప, ఇట్లా చదువు సంధ్య లేకోకుండా ఉంటే తెలివి లేని వాడవుతాడు. చదివిన సద్వివేక చతురత కలుగు. విద్యాభ్యాసం చేసినట్లయితే ఈ చతుర్విధాలైన వ్యవహారాలు తెలుసుకునేదానికి కూడా వీలవుతుంది. జనులకు కాబట్టి పుట్టిన ప్రతి మానవుడు కూడా చదువుకుంటేనే వాడు ఈ లోకంలో వానికి విలువ ఉంటుంది. కాబట్టి చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి. కాబట్టి మన గురువులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నేను చదివిస్తాను, నువ్వు చదువుకోపని ఉన్నాడు. తన కొడుకుని తెచ్చుకొని చెప్పినాడు. ఎవరు? హిరణ్యకశిపుడు అని పలికి అసురలోక పురోహితుడు, దేవతల రాజు, రాక్షసులకు రాజు అయినటువంటి పురోహితుడైనటువంటి భగవంతుడును అయిన శుక్రాచార్య కొడుకుల ప్రచండ వితర్కుల చండామార్కులను రావించే ఆ శుక్రాచార్య కొడుకు అయినటువంటి చండామార్కును పిలిపించి సత్కరించి ఇట్లనే ఆయన గౌరవం చేసి ఆ గురువుతో చెప్తున్నాడు అన్నమాట. అంధ ప్రక్రియనున్నవాడు ఎట్లయితే గుడ్డివాడు వ్యవహారం లేకుండా ఎట్లుంటాడో ఆ విధంగా వీడు కూడా ఆ గుడ్డివాడు ఎట్లుంటే అట్లా వ్యవహారం లేకోకుండా, వ్యవహార జ్ఞానం లేకోకుండా ఉంటున్నాడు. పలుకండు అస్మత్ ప్రతాంధం వించుకలేదు. నా ప్రతాపం ఇటువంటి వాడని ఒక్కనాడన ఒక్క మాట చెప్పేటువంటి వాసన కూడా వాళ్ళ దగ్గర లేదు. మీరు గురువులు కారుణ్య చిత్తులు, మాకు రాక్షసుల గురువులు, మా మీద దయగలిగినటువంటి మీరు, మనో బంధువులు, మా మనస్సు కూడా బంధువులు మీరు, మాన్యులు గౌరవదగిన వారు, మాకు పెద్దలు మమ్మను పాటించి ఈ బాలకున్ గ్రంథంబులు చదివించి నీతి కుశలం గావించి రక్షింపరే. ఎట్లయినా కూడా ఈ పిల్లవానికి విద్య నేర్పించి నా ప్రతాపం చెప్పేది అట్లా, నీతి కుశలం అంటే నైపుణ్యం ఉండేటట్లా చేయాలా అని చెప్పి ఆ చండామార్కుని వేడుకున్నాడు. ఎవరు? హిరణ్యకశిపుడు అని పలికి వారలకు ప్రహ్లాదును అప్పగించి తోడ్కొని పొండనినా ఈ విధంగా పిలిచి గురువుకు చెప్పినాడు. వారును ధనుజరాజ కుమారుని పోయి అతని సమవయస్కులకు సహస్రశోతల అసుర కుమారుల కొందరు కూర్చిరి. ఇంకా కొంతమంది పిల్లవానికి జడ్జి చేసి అంచిత భక్తి దోడ ధనుజాదిపు గేహ సమీపము ప్రవేశించి భక్తి శ్రద్ధల చేత ఆ రాజు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ గృహంలోకి పోయి సురాజు శృతి చేయకొని శుక్రకుమారకులు పఠింపించిరి. చదువు చెప్పినారు. ఎవడు? శుక్రాచార్య కొడుకు ఆ చండామార్కుడు. పాఠయోగ్యములు పెక్కులు, ఎన్నో శాస్త్రాలన్నీ కూడా నేర్పించినారు. ఆ కుమారుడు ఆలించి పఠించే అన్నీయు ఏం చెప్పితే అవన్నీ విన్నాడు. ఇది సరికాదని ఉన్నాడు కూడా మాట్లాడలేదంట. ఏం చెప్తే అవి వినుకుంటా నేర్చుకున్నాడు. నేర్చుకొని చెలింపని వైష్ణవ భక్తి పూర్ణుడై, వీళ్ళు ఎన్ని పాఠాలు చెప్పినా వింటాన్నాడు, కానీ అతని భక్తి మాత్రం ఎక్కడుంది? పరమాత్మ ఎందే ఉంది. చెలింపని భక్తి. ఓ నాకు చదువు చెప్తాడారు, వీళ్ళు వినాలని వింటాడాడు. అయితే ఇక్కడ మాత్రము మనస్సు పరమాత్మ ఎందే పెట్టుకొని కూర్చుంటాడు. ఏ పగిది చెప్పినా చదువు కానీ ఏమయ్యా 3 ఈ వ్యవహారాలు శబ్దస్పర్శ ఇట్లాంటివన్నీ ఉన్నాయంటే 3 ఉన్నాయా 5 ఉన్నాయి అన్నీ చెప్పేది. ఏమైతే వాళ్ళు వేస్తుంటాడేదన్నమాట. అట్టిట్టని ఆక్షేపింపడు. ఇవి సత్యము అసత్యము అని కూడా మాట్లాడలేదు. అంతేకాదు తానన్నీ రూపించిన మిథ్యలని నిరూఢ మనీషన్. ఇది ఇవన్నీ మీరు ఎన్నైనా చెప్పండి, ఇవన్నీ పనికిరానివి అని బాగా దృఢమైన నమ్మకం పెట్టుకున్నాడు. ఏం చెప్తే నన్ను ఎందుకు మాట్లాడాలా? మనం కొట్లాడుతుంటాం కొన్ని విషయాలకి. అయితే అవతోళ్ళు కూడా పొరపాటు మాట్లాడుతున్నారని మనకేం లేదు. మా మాటకి ఎదురు చెప్పారు కదా కొట్టాడిపోతాం. అయితే ఎవరు మాట్లాడినా కూడా అంతా మిథ్య కాబట్టి దాని గురించి మాట్లాడకూడదని ఊరినే పర్వాలే. అట్లా ఈ పిల్లవాడు గురువులు ఏం చెప్పితే అవన్నిటికీ ఊకొట్టుకుంటా ఉన్నాడు అనమాట. అంతన్ కొన్ని దినంబులేగిన ఇట్లా కొంతకాలం గడిచింది. సురేంద్రారాతి శంకరుండై ఆ రాజుకి ఈ విధంగా మా పిల్లవాడిని చదివిస్తాడాను కదా, ఏమైనా నేర్చుకున్నాడా లేదా తెలుసుకోవాలనేటువంటి సందేహం వచ్చి నిజ నందనున్ గురువు లేజాడన్ పఠింపించిరో. నా సొంత కొడుకుని ఆ గురువులు ఏ విధంగా విద్య నేర్పినారో అతనికి భ్రాంతుండేమి పఠించానో. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు భ్రాంతి అని, మొదటే చెప్తున్నాడు. అంటే వ్యవహారంలో లేనోడు అని. వీనికి ఏం నేర్పించినారో పిలిచి సంభాషించి ఆ పిల్లవాడిని పిలిచి మాట్లాడి
విద్యా పరిశ్రాంతిని చూచెదగాక. ఈ విద్యలో ఎంత నేర్పరం సంపాదించాడో చూడాలనుకొని నేడని మహాసౌధాంతరాసీనుడై అంతఃపురంలో కూర్చొని ఈ విధంగా మనసు అనుకున్నాడు, నా కొడుకు ఎంతవరకు చదువుకున్నాడో, వాళ్ళు ఏం నేర్పించినారో అని చెప్పి అనుకొని మోదముతోడ దైత్యకుల ముఖ్యుడు రమ్మని చీరబంచే సంతోషం చేత కొడుకు విద్యా ప్రవీణం చూడాలని పిలిపించినాడు. ప్రహ్లాద కుమారకున్ భవ మహార్ణవతారకున్. ఎటువంటి వాడి ప్రహ్లాదుడు? పుట్టుక అనేటువంటి ఆ సముద్రం దాటినటువంటి వాడు, అంటే జనన మరణాన్ని అతీతుడైనటువంటి వాడిని. కామరోష లోభాది విరోధి వర్గ పరిహారకుడు. కామం కానీ అంటే రోషం కానీ లోభం కానీ మోహం కానీ అవన్నిటినీ వర్జించినటువంటి వాడు. కేశవ చింతనామృత స్వాదక. పరమాత్మ యొక్క ఆ చింతనలో అమృతాన్ని రసాస్వాదం చేసేటువంటి వాడు. కలుషజాల మహోగ్రవని కుఠారకున్. సమస్త పాపాలని నాశనం చేసినటువంటి ఆ పిల్లవాడిని పిలిపించినాడు అనమాట. ఇట్లు చారుల చేత ఆహూయమానుడై ప్రహ్లాదుడు చనుదించే. ఆ పంపించిన వాళ్ళు పోయి చెప్పినారు, ఆ పిల్లవాడు వచ్చినాడు. ఉత్సాహ ప్రభు మంత్ర శక్తియుతమే ఉద్యోగమారూఢ సంపత్ సంపన్నుడవైతివే. మీ గురువులు నీకు విద్య నేర్పించినారా? దాన్ని నీవు నేర్చుకొని చదివితే వేదంబులన్. వేదాలు చదివినావా? శాస్త్రాలు నేర్చుకున్నావా? వత్సారమ్మని చేరజీరి కొడుకున్ దగ్గరికి రమ్మని పిలిచి వాత్సల్య సంపూర్ణుడై దయతో కూడుకున్నటువంటి వాడై ఉత్సాంగాగ్రము చేర్చి దానభుండుత్కుంఠ దీపింపగన్. తొడగ మీద కూర్చోబెట్టుకొని బాగా, ఎందుకంటే ఉత్సాహం, కొడుకుని పరీక్ష చేయాలనే ఉత్సాహం చేత కొడుకుని కూర్చోబెట్టుకొని అంటున్నాడు. అనుదిన సంతోషణములు జనిత శమస్రాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనులకు కర్ణయుగల సద్భూషణములు. ఇది లౌకిక వ్యవహారంలో కూడా ఉండాలి. తమ పిల్లలు ఎటువంటి మాటలు మాట్లాడతారు, ఆ మాటలు విని ఆ మాటలు అవి ఎట్లాంటివన్నా కానిలేండి మన వ్యవహారంలో అనుదిన సంతోషణములు. వాళ్ళ నోటికి వచ్చిన ఇట్లా మాట్లాడినా కూడా మావాడు బాగా మాట్లాడతాడప్ప అని ఇట్లా మాట్లాడుతుంట చూడు. ఆ విధంగా జనిత శమస్తోషణములు. వీళ్ళకి ఏమేమో పనులు చేసి దుఃఖాలు గిక్కాలు ఉన్నా కూడా తమ యొక్క సంతానం, తమ యొక్క సంతతి ఆ మాటలు మాట్లాడుతుంటే ఆ దుఃఖాన్ని అంతా పోగొడతాయంటది ఆ మాటలు. తనయుల సంభాషణములు. ఆ కొడుకుల యొక్క మాటలు ఈ విధంగా తల్లిదండ్రులకి ఓదార్స్తుంటాయి అన్నమాట. జనకులకు కర్ణయుగల సద్భూషణములు. చెవులకైతే రాళ్ళకమ్ములు అవి పెట్టుకుంటే ఎట్లుంటుందో అట్లా వీళ్ళ మాటలు వాళ్ళకి ఆ భూషణాలుగా ఆ పిల్లల యొక్క పలుకులు తల్లిదండ్రులకు ఉంటాయి అని. మరియు పుత్ర నీకెయ్యేది భద్రం వయ్యున్నది చెప్పుమనినా. చూడప్ప ఇన్నాళ్ళు చదువుకుంటావు కదా, ఏది నీకు భద్రం, ఏది శుభము అని అడిగితే కన్న తండ్రికి ప్రియనందనుడు ఇట్లనియే తన సొంతం తండ్రికి చెప్తున్నాడు. ఎల్ల శరీరధారులకు, దేహం ధరించినటువంటి సమస్త ప్రాణికోటికి ఇల్లని చీకటి నూతి లోపలం త్రెల్లక. ఇదే ఈ చీకటి బావిలో పడి తల్లాడుకోకుండా వీరు నేమను మతి బ్రహ్మున భిన్నులై ప్రవర్తిల్లక. నేను నీవు అనే భేదం లేకోకుండా సర్వము అంతా కూడా అతని దివ్య కళామయమంచు. ఏమాత్రము తన పర అనే భేదం లేకోకుండా సమస్త ప్రాణులు కూడా మరి ఎవరయ్యా అన్నట్లయితే అతని దివ్య కళామయమంచు. ఆ భగవంతుని యొక్క కళ విష్ణునందుల్లము చేర్చి అట్లా మనస్సుని ఇతడు వాడు అని భేదం పర్థం లేకుండా ఉండేదంతా పరమాత్మ స్వరూపమైన మనస్సును చేర్చి తారు అడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. రాక్షసరాజైనట రోజా ఈ విధంగా తన మనస్సును ఎక్కడా లేకోకుండా ఆ విధంగా ఈ భగవంతుని ఎందే నిలిపేదే నాకు భద్రము, అదే శుభము అని చెప్పినాడు. వాళ్ళకి ఏమర్థమైపోయింది ఇప్పుడు అని కుమారుడాడిన ప్రతిపక్షాను రూపంబులైన సల్లాపంబులు విని ఏం చెప్తున్నాడు? తనకు శత్రువు, ఆగర్భ శత్రువు, అటువంటి వాని గురించి పొగుడుతున్నాడు అని చెప్పినాడు అనమాట. అక్కడుంటేనే నా మనసు, లేదా అందరికీ ఆతనేందు మనసు పెట్టినప్పుడే క్షేమం అని చెప్తానే. దానవేంద్రుడు నగుచు ఇట్లని కోపం తెచ్చుకోలే వెంటనే. పిల్లోడు మాట్లాడేది కదా, నీకు అర్థమైందో లేదో అని. ఎట్లాడిన అట్టాడు రిట్టిట్టని పలుకనెరగురు ఇతరుల శిశువులు. నీతో పాటి విద్యాభ్యాసం చేసే వాళ్ళందరూ కూడా ఇట్లా నువ్వు
ఎవరో పరమాత్మ ఉన్నాడు అతనిలోనే మనసు పెట్టుకోవాలని ఇట్టేం చెప్పరు వాళ్ళు. ఏ పద్యం చెప్తే ఏ అర్థం చెప్పాలా, ఏ తాత్పర్యం చెప్పాలా అని ఇట్లా చెప్తారు. కానీ శిశువులు దట్టించి ఎవరేమని పట్టించురో బాలకునకు పరపక్షములు. చిన్నపిల్లలకి ఎవరు ఇట్లా శత్రువుల గురించి వాళ్ళే మంచోళ్ళని చెప్పి ఎవరు నేర్పించిండొచ్చు పిల్లోనికి నాకు చూడగా చోద్యమయ్యడే కదా నా తండ్రి. చాలా ఆశ్చర్యమవుతుంది. ఎందుకు? మనం రాక్షస వంశస్థులము, మనకు శత్రువులు దేవతలు, వాళ్ళకి అధిపతి నారాయణుడు. అటువంటి వాడిని పొగుడుతాడో కాబట్టి నాకు చాలా ఆశ్చర్యమవుతుంది. ఈ బుద్ధి నీకు లోపల దోచనో పరులు దుర్నీతులు పఠింపించిరో. ఈ బుద్ధి నీకు సహజంగా కలిగిందే, ఎవరైనా అదే పనిగా బోధ చేసినారా, చెప్పినారా? ఏకాంతమున భార్గవులు పలికిరో. నిన్నొక్కడనే బయటకు అందరూ ఎవరిని పిలిచి చెప్పట్లేదు కదా, కాబట్టి నిన్నొక్కడనే బయటకు పిలిచి ఈ విధంగా ఏమని చెప్పినాడా ఆ గురువు? ఈ దానవ శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడు. ఈ రాక్షస వంశానికే అతడు అపరాధాలు చేసినటువంటి వాడు. అతని వర్ణింప నీకేటికిన్. అటువంటి వారిని నువ్వు ఎందుకు వర్ణిస్తాడావు? మరి ఎట్లుండాలి నువ్వు? సూర్యో దేవతలను వాళ్ళ మీదకి యుద్ధం పోయి బయటకు పంపించేదో, సురాధిపతులను సృష్టించుటో దేవతాధిపతులని నాశనం చేసేదో, సిద్ధులను పరవేధించుటయో సిద్ధులైనటువంటి వారిని బాధించేదో, ముని ప్రవరులను బాధించుటో ఎక్కడెక్కడ తప్ప చేసే వాళ్ళని ఏడిపించేదో లేదా పీడించేదో, యక్ష కిన్నర గంధర్వ విహంగనాగపతులను నాశంబు నందించుటో. ఆ దేవతల సంతతిలో నానా రకాలు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా నాశనం చేసేదో, హరియంచు గిరియంచు నేలచు చెడగవు మోహాంధుండవై పుత్రక. మన పనులన్నీ కూడా చేసేది ఇట్లున్నాయప్ప, నీవు హరిగిరి అనుకుంటుంటే ఏం ప్రయోజనం నీకే అని చెప్తున్నాడు. అని నా తండ్రి మాటలకు పురోహితు నిరీక్షించి ప్రసాదుండిట్లనే వాళ్ళ ఐవర్దికి చూసి చెప్తాను అనమాట. ఏమని? మోహ నిర్మూలనంబు చేసి. ఎవరికైతే భ్రాంతి మావాడు నాదంటాం చూడండి, ఆ మోహ నిర్మూలన యవ్వని యందు తత్పరులై ఆ మోహాన్ని పోగొట్టుకొని దేని యందు మనం ఉండాల, దాని యందు తత్పరులై ఎరుక గల పురుషులకు, అటువంటి వివేకం కలిగినటువంటి పురుషులకు పరుడు తామనేడు మాయాకృతంబైన అసద్గ్రాహ్యంబగు భేదంబు కానబడదు. అట్టి పరమేశ్వరునికి నమస్కరించదా. ఎప్పుడైతే ఈ విధంగా ఇతరులు నేననేది ఎక్కడొస్తుందంటే మోహం ఉన్నప్పుడు వస్తుంది అది. మరి ఆ మోహం లేనటువంటి పరమాత్మకు ఏ మోహం లేదు కదా, అటువంటి ఆయనకి నేను నమస్కారం చేస్తాను. ఈ భేదం కూడా కనపడుతుందంటారు కదా, దీనికి కూడా ఒక చోట ఎక్కడో చూస్తే మొన్న. ఇప్పుడు భేదం అనేది ఎప్పుడు కనపడుతుందంటే ఉపాధులను చూసినప్పుడు మనకు భేదం కనపడుతుంది. ఉపాధులకు మూలమైనటువంటి జ్ఞానాన్ని చూసినప్పుడు భేదం ఉంటుందే. అందుకే మనం ఎన్నాళ్ళు విన్నా ఏమి విన్నా కూడా ఆ మూల నిలబడనంత వరకు ఈ భేదాలు ఇట్లే కనపడుతుంటాయి. దేవతలు, రాక్షసులు, స్త్రీలు, పురుషులు, క్రిములు, కీటకాలన్నీ ఏమేమో కనపడుతూనే ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపాన్ని విడిచి అన్న ఒకటే, లేదా జ్ఞానాన్ని విడిచి స్వతంత్రంగా ఉంటాయా? మరి జ్ఞానంలో ఇస్తకులు ఎందుకు వస్తాయి భేదాలు? ఇప్పుడు భేదం మనకు వచ్చిందంటే మనం ఆ జ్ఞానాన్ని విడిచి మన బుద్ధి వృత్తులతో చూస్తున్నాం కాబట్టి ఈ భేదం కనపడింది. ఆ బుద్ధి వృత్తులకు అన్నిటికీ కూడా జ్ఞానమే మూలం కదా. ఆ జ్ఞానంలో ఏమైనా ఈ భేదాలు కనపడతాయా? జనం అంతా ఈ భేదం ఎట్లపోతుంది, పరమాత్మ ఒకటైతే అంటారు. అర్థమైనా? వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఈ అంతఃకరణ దృష్టితోనే చూసి ఆ విధంగా మాట్లాడతారు. అయితే ఆ అంతఃకరణానికి కూడా మూలమైనటువంటి జ్ఞానంలో ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? లేదు. అంటే ఆ భేద దృష్టి పోవాలంటే ఆ పరమాత్మ యొక్క వ్యవహారం, ఆ పరమాత్మ యొక్క అనుభవం కలిగితే తప్ప భేదం పోయేదానికి లేదు. కొందరు మేము తామనుచు మాయం చెంది. ఈ అజ్ఞానులు అందరూ కూడా ఎవరెవరు అజ్ఞానులు అంటే ఇప్పుడు ఏం చెప్తారు? చదువుకోకుండా కాదు, అందరూ సమస్త జనులు ఎవరైతే ఆత్మతత్వం తెలియదో వాళ్ళందరూ అజ్ఞుల కింద తీసుకోవాలి మనం ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళందరూ మాయకు లోబడే ఉండాలి. అంటే ఎవరైనా లౌకిక వ్యవహారాల్లో కామ్యకర్మలతో కూడినటువంటి భక్తులు ఎవరైనా ఉన్నా కూడా అగ్నుల కింద లెక్కేసుకోవాలి. అది అగ్నులు కొందరు మేము తామనుచు మాయం చెంది సర్వాత్మకుడు. ఆ పరమాత్మ ఎటువంటి వాడు? ఇంకెట్లా వాడు? ప్రజ్ఞాలభ్యుడు. ఎట్లయితే జ్ఞానంతోనే పొందేవాడు అతను. ఈ పరమాత్మని దుడ్లిచ్చుకొనుకుండేది పెట్టుకునేది కాదు. ఇక్కడంతా
ఆ వివేకం చేతనే ఆత్మను ఆత్మతోనే తెలుసుకోవాలని. ప్రజ్ఞాలభ్యుడు వరన్వయక్రమములను భాషింపగా నేరరాదు ఆ జిజ్ఞాసాపథమందు. ఈ భేదాలన్నీ కూడా ఆ పరమాత్మ జిజ్ఞాసలో మాట్లాడడానికి లేదు. మూడులు కదా చింతింప, అజ్ఞానులైతే ఈ విధంగా వ్యవహారం చేస్తారు. బ్రహ్మాది భేదజ్ఞులు తత్పరమాత్మ విష్ణుని ఇతరులు దర్శింపగా నేర్తురే. ఆ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారు మాత్రమే పరమాత్మ దర్శనం అవుతుంది. మిగతా సామాన్యులందరికీ ఆయన చూసేదానికి సాధ్యం కాదు. ఇనుమయాస్కాంత సన్నది ఎట్లు భ్రాంతమగును. ఆ ఇనుము చదువుకట్లే ఎట్లా ఆకర్షణ అదందుకే ఉంటుంది. అయస్కాంతం దాని దగ్గరికి పోయే పని లేదు, ఈడు పెడితే అదే వచ్చి కలుసుకుంటుంది. ఆ విధంగా ఋషికేశు సన్నిధాన విధమున కరుగుచున్నది దైవయోగమున చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు. కాబట్టి ఆ అయస్కాంతం ఎట్లయితే ఆ ఇనుమును ఆకర్షిస్తుందో ఆ భగవంతుని యందు నాకు కూడా మనసును ఆ విధంగా ఆకర్షిస్తాంది అని వాళ్ళ గురువు దిక్కు చూసి చెప్తాడు ఈ పిల్లోడు. వాళ్ళ ఆయన గారు చెప్తాడు, అది వాళ్ళ గురువుకి చెప్తాడు. ఇప్పుడు చండమార్క మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంగునే మదనములకు. ఆ పుష్పాల్లో ఉండి పొప్పుడు తినేటువంటి ఆ తేనెటీగా జిల్లెడు పువ్వులు ఇట్లా దాని దగ్గరికి పోయేటట్లేదు. అది నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచ చెనున తరంగిణులకు. అది కైలాసంలో ఉంటాయంట, అంటే ఆ దాంట్లో సరస్సులో అలలు అనేటువంటి ఉంటాయి, అక్కడ తిరుగుతూ ఉంటాయి. అట్లాంటివి అల్లకల్లోలంగా ఉండేటువంటి సముద్రాల్లో వచ్చి ఆ రాజంశం ఉండేకి వీలవుతుందే లేదు. లలిత రసాల పల్లవ ఖాళీ చొక్కు కోయిల చేరునే కుటుజములకు. ఈ కోయిల అనేది లేత ఆకులు ఉండేటువంటి ఆ మామిడాకులు తినేది పోయి ఆ కొండ గుట్టల్లో ఉండేటువంటి చెట్లు ఉండే ఆకులు తినేకపోతుందే, పోయలేదు. పూర్ణేంద్రు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నిహారములకు. ఆ పున్నమ నాటి వెన్నెలను ఆకర్షించేటువంటి ఆ చకోర పక్షి హిమాలయ పర్వతాలు కూడా తెల్లనే ఉంటాయి, అయితే దాని దగ్గరికి అది పోదు, ఆకర్షింపకూడదు అనమాట. అంబుజోదర దివ్య పాదారవింద. ఆ భగవంతుని పాద పద్మములందు చింతన అమృతపాన విశేషమత్తము. చింతించేటువంటి ఆ ఆనందరసంలో ఉన్నటువంటి చిత్తము, అటువంటి మనస్సు ఏ రీతి తరంబు చేరనేర్చు. అటువంటిది అంతకంటే ఆనందాన్ని ఇచ్చేది వేరే లేదు, కాబట్టి పోయేదానికి వీల్లేదు. వినుత గుణశీల మాటలు వేయునేలా. ఎంతసేపు చెప్పినా కూడా ఒకటే, కాబట్టి ఏం చేయాలి అని చెప్తానే అని విరోషించి రాజసేవకుండైన పురోహితుడు ప్రసాదూసి తిరస్కరించి ఇట్లని, అవురా నువ్వు గురువుకు నాకే పాఠాలు చెప్తాడు, మీ నాయన ఎదురు పోయిపోయి అది కూడా అని చెప్పి ఆ ఎవరికి కోపం వచ్చింది. పంచశరద్వయస్కుడవు, ఎంత నీ వయస్సు? 5 ఏళ్ళు. బాలుడవు ఇంచుకగానే చిన్న పిల్లవాడు. భాషించదు తర్కవాక్యములు, గురువుల దగ్గరే మేము నేర్పించిన విద్య కాదని అనవసరమైనటువంటి తర్కాలు చేస్తూ ఉండవు. చెప్పిన శాస్త్రములోని అర్థం ఒక్కించుకైనా చెప్పవు. మేమంతా త్రివర్ణాల గురించి త్రివర్గాల గురించి చెప్పినాం, అది ఒక మాటనే చెప్తాడు వాయిడ. అది చెప్పుకోవాలంటే చెప్పు, దాని మాటనే మాట్లాడు కదా. త్రివర్గాలంటే ధర్మార్థ కామాలు, అదే మోక్షం దేవుని గురించే మాట్లాడుతాడు. 3 ఇచ్చిపెట్టేసినాడు అనమాట. అసురేంద్రుని ముందట మాకు ఔదలను పంచుకోనంగా చేసిటివి. మీ నాయనకు తలకాయ పంచుకునేది చేస్తుంది. మా పిల్లవాడిని బాగా చదివిస్తారు మా గురువులు మా పురోహితులు అని చెప్పి ఇచ్చిపెట్టా, నువ్వు చూస్తే మాకంతా తలవంపులు తెచ్చివు కదా. వైరి విభూషణ వంశదూషణ, శత్రువుని పొగుడతావు, మీ వంశాన్ని దూషణ చేస్తాడు. అందువలన తనయుడుగాడు శాత్రవుడు దానవభర్తకు వీడు. ఇంతవరకు హిరణ్యకశిపుని కొడుకు అటువంటి కాదు ఇతడు. ఈ హిరణ్యకశిపునికి శత్రువు. దైత్య నందనవనమందు, రాక్షసుల యొక్క నందనవనం అంటాం, దాని అందు కంటకయుతక్షిత జాతి భంగి పుట్టినాడు. ముళ్ళకంపు పుట్టినాడు నందనవనంలో. అది దేవతలది, రాక్షస వంశంలో వీడు ముళ్ళకంపు పుట్టినాడు. అనవరతంబు ఎల్లప్పుడూ రాక్షస కుల చేయుచుండు. రాక్షసులను నాశనం చేసేటువంటి ఆ శ్రీ మహావిష్ణువునే పొగుడుతూ ఉంటాడు. దండనమునగాని శిక్షలకు డాయడు, ఈయన కొడితే తప్ప వేరే విధంగా భయపడతట్లేడు. పట్టుడు కొట్టుడు ధతిన్, కాబట్టి ఇంక మీద నుంచి వీడిని కొట్టి ఏదో విధంగా మేము చదువు చెప్తామని వాళ్ళ ఆయన ఎదురుగా అంటున్నాడు. ఈ పాపని చదివింతుము నీ పాదములాన.
ఇంతవరకు ఇట్లా నేర్చుకున్నాడు కదా, ఇట్లా ఇడిపించి వేరే విధంగా మేము చదువు చెప్తాము నీ పాదాల సాక్షిగా. ఇంకా నిపుణతతోడా, ఇంత బుద్ధి ఉందనుకోలే మేము. ఇప్పుడు వానికి ఎదురుగా వేసి మేము మా ప్రావీణ్యాన్ని చూపించాల. కోపింతుము దండింతుము, రాక్షసుని కొడుకు అదే రాజు కొడుకు అని చెప్పి ఇంతవరకు మేము కోపం తెచ్చుకోలే, కొట్లే తిట్లే. కోపింపకు మయ్య ధనుజ కుంజర వింటే, ఇదంతా విని నువ్వు బాధపడద్దని హిరణ్యకశిపుని వేడుకున్నాడు ఎవరో చండమార్కుడు అని. మరియు ఆ రాచపాపనికి సాయముల పురోహితుండు వెరపు చూపుచు వాళ్ళు అయినా తిడతాడు, ఇంక మీద నేను ఇట్టిసలేదు కొడతాం తిడతామని ఏమేమో భయం చూపిస్తూ రాజ సన్నిధిని బాబి తోడుకుని పోయి ఏకాంతమున ఆ రాజు ముందు తీసుకొని పోయి ఏకాంతంగా భార్గవునందరికి మార్గము చెడకుండా పెక్కుమారులు. ఇంతకు ముందు ఉండేది ఏ విధంగా అయితే ఈ చింతన హరిచింతనం చూడండి, దీని విధంగా చెడకుండా పెక్కుమారులు నిచ్చల్ వర్గ త్రితయము చెప్పే, అదే ధర్మము అర్థము కాము, ఈ మూడే, వేరే చెప్పేదే లేదు. ఆ విధంగా అనర్గళమగు మతి విశేషమర నరేంద్ర, ఈ విధంగా ఎల్లప్పుడూ కూడా వాని కోసమే ఆ గురువు శ్రమించినాడు. మరియు గురుడు శిష్యునకు సామ దాన భేద దండోపాయములన్నీ ఎరిగించే. రాజులనే వాళ్ళు ఎట్లుండాలా, మొదట మామూలుగా మాట్లాడాలా, తర్వాత వాళ్ళు వినకపోతే మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలా, దానము భేదము తర్వాత శిక్ష, ఇట్లా రాజులు కావాల్సిన వీటిని నీతి కోవిదుండైన నమ్మి నిశ్చయించి తల్లికి ఎరిగించి తల్లి చేత అలంకృతుడైన కులదీపకు నవలోకించే. హిరణ్యకశిపుని చెప్పలే, ఇప్పుడు హిరణ్యకశిపుని భార్యకి చెప్పి అక్కడ ఆమె కొడుకంతా బాగా అలంకారం చేసింటే అతను చూసి చెప్తున్నాడు, త్రిప్పకు మన్న మామతము, మళ్ళీ మీ నాయన దగ్గరికి పోతాం, మళ్ళా మేము చెప్పిండే అభిప్రాయాల్ని మళ్ళా తిరిగేసి చెప్పద్దు. దీర్ఘములైన త్రివర్గ పాఠములు తప్పకుమన్న నేడు, ఈ దినము కేవలం ధర్మ అర్థ కాము, ఈ మూడే గురించి నువ్వు మాట్లాడాల. ఈ దినం మన దైత్యవరేణుని మ్రోలా, మీ నాయన ముందట మేము చెప్పిన నీతిగాని మరి చెప్పకుమన్న విరోధి నీతులన్, మేము చెప్పింది మాత్రం చెప్పు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నీతులు ఉండే చూడు, అవి మాత్రం చెప్పద్దు. విప్పకుమన్న, ఆ దసరమంతా ఇప్పదేడ. దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థజాలములు, భగవంతుని యొక్క కథలు కానీ భగవంతుని యొక్క స్తోత్రాలు కానీ ఏమి కూడా నీ దసరము ఉప్పద్దు అని బుజ్జగించి దానవేశ్వర సన్నిధికి తోడి తెచ్చిరి. మళ్ళా పిలుచుకొని వచ్చే రాజు దగ్గరికి. వచ్చేటప్పుడు ఎట్లున్నాడు, అడుగడుగునకు మాధవాన చింతన సుధామాధుర్యమున మేను మరచివాని. పిలుచుకొని వస్తా అంటే కూడా ఆ భగవంతుని యందు భక్తి కలిగి నిలబడతా ఉంటా అంటే వీళ్ళే నొక్కొని వస్తాడారు. ఆ విధంగా దేహాన్ని మర్చినప్పుడు కూడా అంబోజ గర్భాదులు అభ్యసింపగలేని, ఇప్పుడు అర్థమైన ఇది భగవంతుని చేసి ఎవరు అంబోజ గర్భుడు ఎవరు, పద్మంలో పుట్టిన వాళ్ళు ఎవరబ్బా, బ్రహ్మదేవుడు. చెప్పండి అదే కూడా అంబోజ గర్భాదులు బ్రహ్మదేవుడు మొదలుకొని మిగతా దేవతలంతా లెక్క అభ్యసింపగలేని, వాళ్ళకు కూడా శాత కాదు విద్య రాలేదనుకోద్దండి, అందరూ ఒకటే. అభ్యసింపగరా అని హరిభక్తి పుంభావమైన వాని, అటువంటి భక్తి గలితో కూడినటువంటి ఆ ప్రహ్లాదుని మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా, మా తల్లి కడుపులోకి వచ్చినప్పటికి కూడా చిత్తమచ్యుత మీద చేర్చువాని, అప్పటి నుంచి కూడా భగవంతుని అంత అతనికి మనస్సు ఉందన్నమాట. గర్భంలో ఎప్పుడైతే మొలకబడిందో అప్పటి నుంచి కూడా అంకించి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాని, ఈ సమస్త ప్రపంచం కూడా ఆ భగవంతునిలో ఉందని మనసులో తలిచేవాన్ని. వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణములకు ఆటపట్టైన వాని, లోకంలో ఉండే సద్గుణాలు తెలివి ఏమేమి ఉందో అవన్నిటికీ మూలమైనటువంటి వాడు, ఆటపట్టు అంటే మూలమైనటువంటి వాడిని. శిష్యు బుధలోక సంభావి జీరి గురుడు ముందరికి దొబ్బె తండ్రికి మ్రొక్కు మనసు, పిలుచుకొచ్చి వాళ్ళ నాయనకి నమస్కారం చెయ్యి అని నూకినాడు. ఎవరు ఈ చరణం చెప్తూ అంటున్నాడు, శిక్షించితిమి, బాగా నేర్పించినాము. అన్యములకు పక్షంబులు మాని నీతిపారగుడయ్యే, మీకు శత్రువులైనటువంటి వారి యొక్క వ్యవహారాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ప్రవీణత్వాన్ని సంపాదించినాడు. రక్షో వంశాధీశ్వర వీక్షింపుము, ఓ రాక్షసరాజా నీ కొడుకు యొక్క ప్రావీణ్యతను చూడము. నీ కుమారు విద్యాబలము, నీ కుమారుని యొక్క విద్యాపట్యమని చూడమని చెప్పినాడు అనమాట. అని పలికిన శుక్రకుమారకు వచనంబులాకర్ణించి, ఎప్పుడైతే గురువుని ధైర్యంగా చెప్తానే ఆయనకి బాగా సంతోషమై
దానవేంద్రుడు తనకు దండ ప్రణామంబు చేసి నిల్చున్న కొడుకును చూచి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడినాడు. ఆ పిల్లవాడిని చూసి బాహుదండంబు సాచి చేతులు రెండు సాపి దిగ్గనం దగ్గరం దిగిచి దగ్గరకు తీసుకొని గాఢాలింగ నంబు చేసి ఆలింగించుకొని తన తొడల మీద నిడుకొని తొడల మీద కూర్చోబెట్టుకొని చుంచువు దువ్వి చుబకంబు బుడికి చెక్కిలు ముద్దుకొని శిరం హేమాతిరేక సంజనిత భాష్ప సలిల బిందోహంబు సందోహంబుల. ఇప్పుడు ఎంత సంతోషమైందో కొడుకు చెప్తానే మాటలు చెప్తానే తండ్రికి అంత సంతోషమైంది. ఆ ఆనందాన్ని కూడా ఆనందాశ్రులు కడతంటే కొడుకు ముఖమంతా తడుస్తానంట. అతని వందారవిందంబు తడుపుతూ మంద మధురాలాపంబుల ఇట్లనియే మంచి తీయని మాటలతో కొడుకు అంటున్నాడు. ఏమని? చోద్యం బయ్యడి, చాలా కాలమైందప్ప ఆశ్చర్యము. ఇంతకాలమరిగెన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులు. ఏమేమి మనం నేర్చుకోవాలో అటువంటి విషయాలు అటువంటి పాఠ్యక్రమాలన్నీ చెప్పినారో, ఏ వెంటనే పఠింపించిరో, ఏ విధంగా నీకు నేర్పించినారో. విద్యాసార మెరుంగ గోరెద, వాళ్ళు చెప్పిండే విద్యలో అంతా కూడా ఏం సారం ఉందో దాన్ని తెలుసుకోవాలనుకున్నాను. భగవద్విజ్ఞాత శాస్త్రంబులో నీవు తెలుసుకున్నటువంటి అనుభవం విజ్ఞానం, ఇది కిరి కాదు. విజ్ఞాత శాస్త్రంబులో పద్మి, ఒక పద్యం చాలు, అన్నమంతా ఉడికింది అంతా చూసేలేదు, మెతుకు పట్టుకుంటే చాలు అన్నట్లు నీకు ఇష్టమైంది ఒకటి ఏదో బాగుండే చెప్పమని సార్థముగా తాత్పర్యంబు భాషింపమా. ఆ పద్యం చెప్పి దానికి అర్థము దానికి తాత్పర్యము చెప్పన్నా. అట్లా నిన్నున్మెచ్చరు నీతి పాఠ మహిమన్ నీతోడి దైత్యార్భకులు. నీ యొక్క విద్యను చూసి వాళ్ళు కూడా మెచ్చుకోవడం లేదు. కన్నారన్నీ చెప్పనేత్తురు కదా, వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు అవన్నీ చెప్తాడారు. గ్రంథార్థములు, ఆ గ్రంథాల్లో ఉండేటువంటి దక్షులై అన్న ఎన్నడు నీవు నీతి ద్రవుతున్ మహావాంఛతో నున్నాడన్. అందరు పిల్లలు బాగా చెప్తాడారు అర్థాలు తాత్పర్యాలు మీ గురువులు చెప్పిండేటివి. నా కొడుకు ఎప్పుడు చెప్తాడా అని నేను కాసుకొని ఉన్నానప్ప. నన్ను కన్న తండ్రి, ఈయన కన్నాడంట ఆయన తండ్రిని, మనమంటాడు నన్ను కన్న తండ్రి భవదీయోత్కర్షంబునం చూపవే, నీ చూపలా అని చెప్పి ప్రహ్లాదుని అడిగినాడు నేను కదా. అని నా కన్న తండ్రికి ప్రియనందనుడైన ప్రహ్లాదుడు ఇట్లని ఈయన ముద్దు కొడుకు అంత అదే పని నేర్పిస్తాడు కదా అంటున్నాడట. చదివించిరిన గురువులు, గురువులన్నీ నాకు శాస్త్రాలు చెప్పినారు, చదివి చేసినారు. చదివిటి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, ధర్మాలు అర్థాలు అన్నీ కూడా నేర్చినాను. నే చదివిన కదా పెక్కులు దండికి చదివిన నేను కూడా. అయితే చదువులలో మెర్మమెల్ల చదివితి తండ్రి, ఈ చదువుల యొక్క వ్యవహారానికంత మూలమైనటువంటి రహస్యం ఏముందో దాన్ని కూడా చదువుకుంటాను అన్నాడు. అంటే బాగా సంతోషమవుతుంది కదా. లోమర్మం అంటే దీని యొక్క ప్రయోజనం ఏమి అనేది మనమేమి ఐఎఫ్ఎస్ పాస్ అయితేనో లేకపోతే ఇంజనీరింగ్ పాస్ అయినా మనకి సంతోషం. ఈయన చదువుల యొక్క వ్యవహారం ఏమి, దాని యొక్క సారమేమి, దాన్ని కూడా చదివినాను శాస్త్రాలతో పాటు అన్నాడు. అంతేకాదు తను హృద్భాషల సఖ్యము శ్రవణము దాసత్వము వందనార్చనము సేవయు ఆత్మలో ఎరుకయం సంకీర్తనలు చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మం హరిన్నమ్మి సజ్జనుడైనుట భద్రమంసు తలతం సత్యంబు దైత్యోత్తమా. నవ్విన భక్తులు ఇవ్వంటారు దీన్ని. ఈ విధంగా చెప్తాడన్నమాట. ఏమని? తను హృద్భాషల త్రికరణ శుద్ధి. తను అంటే శరీరము, హృద్భాషల వాక్కు, శరీరము వాక్కు మనేంద్రియముల చేత, సఖ్యము స్నేహం చేత, శ్రవణము వినికిడి చేత, దాసత్వము సేవక వృత్తి భగవంతుని సేవకి, వందనార్చనము నమస్కారాలు పూజలు, సేవ అతనికి సేవ చేసేది, ఆత్మలో ఎరుకయున్ మనస్సులో పరమాత్మని యొక్క తెలివి, సంకీర్తనల్ పాటలు, చింతనంబు 9 భక్తి మార్గముల మీరేమన్నా నేర్చుకోండి. ఈ 9 దాంట్లో సర్వాత్మన్ హరిన్నమ్మి అందరి ఆత్మస్వరూపమైనటువంటి ఆ పరమాత్మను నమ్ముకొని సజ్జనుడై ఉండుట, దుర్జనుడై ఉండుట కాదు, సజ్జనుడై ఉండుట. ఎప్పుడైతే ఈ అభినయం అంటే సజ్జనత్వం వస్తుంది మనకి. ఉండుట భద్రమంతు అదే సులభని తలుపు సత్యము దైత్యోత్తమ, ఇది సత్యము అని చెప్పి ఆయన ముఖ్యమైన ఒక పద్యం చెప్పి ఎన్ని నేర్చుకున్నా దాంట్లో ఇంతే సత్యం ఉండేది అని చెప్పి అర్థము తాత్పర్యం చెప్పాలి ఆయన. అంతేకాదు
అంధేందూదయముల్ ఎట్లయితే గ్రుడ్డివానికి పూర్ణం నాటి చంద్రుని వెన్నెల ఎట్లుంటుంది, అంధేందూదయములు మహాభద్ర శంఖారావములు. చెవిటి వాని దగ్గర ఎన్ని శంఖాలు పెట్టుకుని ఉంటే మాత్రము ఏం ప్రయోజనం ఉంటుంది. మూక సద్గంతాఖ్యాపనముల్ మూగవాడు వ్యాఖ్యానం చేస్తే ఎట్లుంటుంది. నపుంసక వధూకాంక్షల్ వేడివాని యొక్క ప్రేమ వ్యవహారాలు. కృతజ్ఞావళి బంధుత్వంబులు చేసిన మేలు మర్చినటువంటి బంధువులు ఉంటారు చూడండి వాళ్ళు. భస్మ హవ్యములు బూడిదలో పోసినటువంటి హవిస్సు. లుబ్ధ ద్రవ్యములు లుబ్ధులు సంపాదించినటువంటి ద్రవ్యములు. క్రోడ సద్గంభుల్ ఆ పంది వాసన బురదను ఉంటుంది. హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్ ఈ పైవన్నీ కూడా ఏ విధంగా ప్రయోజనం లేకుండా ఉన్నాయో ఆ విధంగా భగవంతుని భక్తి లేనటువంటి వాని వ్యవహారం అంతా కూడా వృథా అని చెప్పేసి మళ్ళీ ఈ విధంగా నిష్ప్రయోజనం అంతా. కాబట్టి మరి చిన్నపిల్లవాళ్ళే చెప్తున్నారు, మనం కూడా ఎట్లుండాలనేది మనం కూడా కొంచెం చూసుకోవాలి. హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారములు వాళ్ళు పుట్టి సచ్చేది కూడా అంతే నిష్ప్రయోజనంగానే ఉంటుంది. ఇక్కడ హరిభక్తి అన్నప్పుడు వ్యవహారంలో ఇక్కడ సగుణ సాకారాన్ని కూడా చెప్తుంది, మళ్ళా నిర్గుణ నిరాకారాన్ని కూడా చెప్తుంది భాగవతంలో. కాబట్టి ఆ సగుణాన్ని చూపి దాన్ని ఆశ్రయించినట్లయితే మన యొక్క ఆత్మజ్ఞానం కలిగేదానికి ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని కూడా శాస్త్రాలు శరణాగతి పొందాలని కూడా చెప్తా ఉంటుంది అనమాట. అది చెప్పినాడు. అంతేకాదు కమలాక్షు నర్చించు కరములు ఆ భగవంతుని అర్చన చేసేటువంటి చేతులు. శ్రీనాథు వర్ణించు జిహ్వ ఆ భగవంతుని పొగిడే నాలుక. దాన్నే నాలుకనల్లా మనమంతా రుచులు కదా నాలుగు పెట్టుకోండి. అది నాలుకేం తెలిసినప్పుడు రుచులు చెప్తుంది అంటాం చూడండి. అట్లా కాదు ఉండేది. ఆ భగవంతుని స్తోత్రం చేశారు అనమాట. సురరక్షకుని చూడ్కులు కన్నులు ఉన్నాయంటే నానా విధములైన రూపాలు చూసేది కాదు. ఆ భగవంతుని ఏవైతే చూస్తాయో ఆ కన్నులు మాత్రమే కన్నులు. శేషశాయికి మ్రొక్కు శిరము ఆ భగవంతుని మొక్కే తల. నుంచి వీణులు నానా రకాలైనటువంటి పనికిరాని మాటలు అనేది కాదు. ఆ భగవంతుని గురించి ఏం చెప్తా అంటారో దాన్ని వినే చెవులు మాత్రమే చెవులు. అందుకే జ్ఞానేంద్రియాలకు కానీ కర్మేంద్రియాలకు కానీ అవి ఎప్పుడైతే మనకు కృతకృత్య చేకూరుస్తాయంటే ఆ భగవంతుని కూర్చున్న వ్యవహారాలు చేసినప్పుడు మాత్రమే మనకు ప్రయోజనం. తద్భిన్నంగా ఏం వ్యవహారం చేసినా కూడా జన్మ వృథా అవుతుందన్నమాట. మధువైరి దవిలిన మన మనస్సు ఎప్పుడు కూడా ఆ భగవంతుని అందే ఉంచుకోవాలి. భగవంతు ఒలగను పదములు భగవంతుని ప్రదర్శన చేసినటువంటి కాళ్ళు. పురుషోత్తముని మీది బుద్ధి ఆ భగవంతుని అందే నిశ్చయమైన బుద్ధి ఉండాల. దేవదేవుని చింతించు దినం మనం దినాలు ఎన్ని ఖర్చు అవుతా అంటే చూసుకోవచ్చు. మనం కూడా ఇట్లాంటివన్నీ ఏమి సులభంగా చెప్పినారాడు. ఇదిని మీరు ఏమేమి చేశారప్ప అంటే భగవంతుని తలుచుకుంటారా, విషయాలు తలుచుకుంటారా? విషయాలు తలుచుకుంటే ఆ దినం వృత్తి అయిపోయినట్లే. ఎన్నేళ్ళు బతికినామంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఏం చేశారు మీరు? 24 గంటలు విషయాలు ఎంత లంపడుతూ ఉండం మనం. ఎప్పుడైనా భగవంతుని గురించి ఆలోచన చేస్తారా? ఏమప్ప అయిపోతుందంటే లేదు పని ఉంటే పోయి రావాలంటాం చూడండి ఇట్లా. కాబట్టి ఆ దినం అంటే ఇట్లుంటుంది. చక్రహస్తుని ప్రకటించు చదువు మనం నేర్చుకునే విద్య ఎట్లుండాలా? భగవంతుని గురించి తెలిపే విద్య. వ్యవహారంలో విద్య అంటారు దాన్ని, గౌణం అంటారు దాన్ని. అదంతా కూడా ఆ వ్యవహారం కోసం బతికేదానికి అది విద్య. అయితే నిజమైన విద్య తప్ప అంటే ఆ భగవంతుని తెలుసుకునే విద్య. కుంభిని దవి చెప్పాడు గురుడు. మళ్ళీ గురువులు ఎటువంటి వాళ్ళప్ప అంటే ఆ భగవంతుని గురించి ఏమి చెప్తారో వాళ్ళనే మన గురువులు అనాల. మిగతా లౌకిక వ్యవహారాలు చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా లౌకిక గురువులు అంతే. అయితే నిజమైన గురువు ఎవరప్ప అంటే మనకు ఆ భగవంతుని గురించి చెప్పే గురువు అన్నమాట. తండ్రి హరిచేరుమనియడి తండ్రి ఓ నాయన, ఎవరి తండ్రి అయితే భగవంతుని మన చేరమని చెప్తాడో అతడు నిజమైన తండ్రి. కాదు లెక్కేసుకోండి జనం ఎట్లుండాలనే దానికి. అయితే మళ్ళీ వ్యవహారం ఎట్లా జరుగుతుంది వ్యవహారం ఎందుకు ముందు జరగలేదా మనకి? భగవంతుని ఆశ్రయిస్తే కష్టాలు వస్తాయా? మరి భగవంతుని విడిచిపెట్టి మేము అన్నీ ఏంటంటే నేర్చుకుంటామంటే ఏం నేర్చుకుంటే మీకు సాధ్యమవుతుంది? ఆయన అనుగ్రహం లేకపోతే ఏం చేసుకుంటారు మనం? కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా విద్యాభ్యాసంతో పాటు దీన్ని కూడా నేర్పియాలా అని. అంతేకాదు కంజాక్షునకుగా అని కాయమే పవన గుంపిత చర్మ భస్త్రిగాక ఆ భగవంతుని కోసము ఎవరైతే ఈ దేహాన్ని ఉపయోగిస్తామో అది నిజమైన దేహం. అట్లాగా ఆ కమ్మరివాడో లేదా అది
వీడు కంసంలో ఊపుతాడు తిత్తి బుస్సా 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 అని ఇడిసేది పీల్చుకునేది. అట్లా దాంతో సమానం ఈ దేహం. ఎప్పుడు భగవంతుని కోసం ప్రయత్నం చేయకపోతే. వైకుంఠు పొగడని వక్రంబు వక్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక. భగవంతుని గురించి స్తుతించేది కానీ పోయేది కానీ లేకపోతే ఆ బుడుబుడుకులో వచ్చి మన మీద కొట్టారు టక 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 టక. అట్లా ఇదన్నమాట. ఇది హరి పూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. ఆ భగవంతుని పూజ లేనటువంటి ఆ చెయ్యి ఎటువంటి తప్ప అంటే ఆ చెట్టు కొమ్ములో ఉండేటువంటి కట్టె ఏం పనిచేస్తుంది చూడండి. ఆ విధంగా కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక. ఆ భగవంతుని చూడనటువంటి కన్నులు ఉన్నాయి చూడండి, ఆ కిటికీలు ఉన్నట్లు ఏముంది దాంట్లో నుంచి. అట్లా మన కన్నులు కూడా భగవంతుడు పోతే దాంతో ప్రయోజనం ఇదంతే, దీనికి అంతేనండి. చక్రి చింతన లేని జన్మంబు జన్మమే సరిల బుధ. కాబట్టి ఆ భగవంతు చింతన లేకపోతే నీటి బుడగలమైనటువంటి ఎట్లయితే క్షణభంగరమో అట్లా మన యొక్క జన్మ కూడా క్షణభంగరమో. విష్ణు భక్తి లేని విగుందుయుదుడే పాదయుగము తోడి పశువుగాక. ఆ భగవంతుని తెలుసుకోవాలా, జిజ్ఞాస ఉండాలనేటువంటి జ్ఞానం లేనివాడు 2 కాళ్ళ పశువుతో సమానం. అంతేకాదు సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనము లేక. ఈ జనమణ చక్రం అనేటువంటి ఈ మేఘాల సమూహం చూడండి, ఆ భగవంతుని దాస్యం అనేటువంటి గాలి విసిరితే ఇవన్నీ తొలగిపోతాయి. ఏవి ఈ మేఘాలన్నీ కూడా. తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవ అమృత వృష్టి లేక. ఆ భగవంతుని సేవ అనేటువంటి అంశం లేకపోతే ఈ తాపత్రయాలు 3 ఉన్నాయి కదా, ఆధ్యాత్మికము ఆదిదైవికము ఆదిభైకము అనేటువంటి బాధలు. ఆ భగవంతుని చింతన సోకితే అవి అప్పుడు పోతాయంతే. సర్వంకషాఘౌగ జలరాసులింకునే హరి మనీషా బడబాగ్ని లేక. ఎన్నో రకాలైన పాపాల సముద్రం అనేది మన దగ్గర. దానికి ఆ భగవంతుని బుద్ధి అనేటువంటి బడబాగ్ని వస్తే అవన్నీ కూడా ఇంకిపోయేదానికి వీలవుతాయి. ఘన విపద్గాఢాంధకారంబులడుగునే పద్మాక్షనుతిరవ ప్రభలు లేక. భగవంతుని పొగిడేటువంటి ఆ సూర్యమైనటువంటి శక్తి ఎట్లుంటుందో ఆ భగవంతుని యొక్క పొగిడేటువంటి ఆ శక్తి అయితేనే ఈ విధంగా ఈ అంధకారాన్ని అంతా కూడా తొలగిస్తుంది. ఎట్లయితే సూర్యుడు చీకటిని తొలగిస్తాడో ఆ విధంగా. నిరుపమ అపునరావృత్తి. నిరుపమ సాటి లేనటువంటి పునరావృత్తి నిష్కల్కం అపునరావృత్తి నిష్కలంక ముక్తి కానగవచ్చునే ముఖ్యమైన శాన్య కోదండ చింతాంజనము లేక. ఆ భగవంతుని భక్తి అనేటువంటి అంజనం లేక పుట్టి సచ్చేది ఉంటుంది. అపునరావృత్తి కావాలప్ప అన్నట్లయితే ఆ భగవంతుని యొక్క ఆ సంకీర్తనలు అవన్నీ ఉంటే తామరస గర్భునకునైన దానవేంద్ర. ఎవరికి? ఆ బ్రహ్మదేవునికి కూడా ఇవన్నీ ఉంటేనే సరిపోతుంది, లేకపోతే వృథా అవుతాయి అని చెప్పినారన్నమాట. అని ఈ విధమున వెరపు మరపు ఎరుగక పిల్లలకు భయము లేదు, మరపు లేదు. అవునే హిరణ్యకశిపుడు కదా, 3 లోకాలు రాజు కదా, మా తండ్రి కదా, ఇట్లా మాట్లాడితే ఎట్లానే భయము లేదు. పోనీ భగవంతుని ఏమన్నా మర్చినాడంటే ఆయన గురించి మాట్లాడుతున్నాడు. వెరపు మరపు లేక. ఎరుంగక ఉలుకు చెడి పలికడి కొడుకుల నుడువులు చెవులకు ములుగు అనోదవినా అవి చెవుల్లో ములుగులు పెట్టి కొట్టినట్లయినా ఎవరికి? హిరణ్యకశిపునికి. కటములదర పెదవులను కరచుచూ అదరిపడి గురుసుతునని కనుకొని విమత కతంబులు గరిపినాడవని దానవేంద్రుడిట్లని. ఏమయ్యా ఇన్ని తూర్లు మొన్న బాగా చెప్పిస్తానని పోయి బాగా దృఢంగా ఉండేది అట్లా నేర్పించొచ్చినావే, ఎవరి శత్రు కథలన్నీ అని ఆ గురువుని దండిస్తున్నాడు. పటుతర నీతి శాస్త్ర జయపారగు చేసేదనంచు. ఈ శాస్త్రాల్లో ప్రవీణత్వం చేస్తానని పిలుచుకొని ఈ వటువును కొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రములు కుటిలత చెప్పినాడవు. నన్ను మోసం చేసి ఆ విధంగా నా కొడుకంతా కూడా శత్రువు యొక్క విధులంతా నేర్పించినావు. భృగు ప్రవర్ణవటంచు నమ్మితి. భృగు వంశంలో ఉన్నటువంటి వాళ్ళు శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణులను నమ్మితి కదా. కటకట బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే. చూసేదానికి బాగున్నాయి ఉన్నట్టుండవు కానీ నీవు నిజమైన బ్రాహ్మణుడు కానే కాదు. ధర్మేతర వర్తనులు దుర్మంత్రులనైన జనుల దురితములొందు మర్మములు గలచి కల్మష కర్ముల రోగములు పొందుకైవడి విప్రా. ఈ విధంగా నువ్వు చెప్పినవన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాలన్నీ కూడా మా పిల్లవాడికి నేర్పించినవైనా రాజునకు పురోహితుడు ఇట్లని
తప్పులు లేవు మా వలన దానవనాథ. మేమేమేమి నేర్పిలేదు, మేము నేర్పించిన విద్యలే వేరే ఉన్నాయి, మా తప్పులేదు. విరోధి శాస్త్రములు చెప్పము. ఎందుకు చెప్తాము? మీకు శత్రువైనటువంటి చెప్పి మేము జీవనం చేయాలి కదా, ఇక్కడ చెప్పము. క్రూరులై దుర్మార్గులై పరులు చెప్పరు, ఇతరులు కూడా చెప్పరు. మీ చరణంబులాన మీ పాద పద్మసాక్షి సొమ్మెప్పుడు మీ కుమారునకు నింత నైజ మనీషము. చూడపాడు పుట్టుకతోనే ఇటు పుట్టినాడు, మేము ఎవరిని నేర్పించే పని లేదు. పుట్టుకతోనే ఈ విధంగా భగవత్ చింతనతోనే భగవంతుని విషయాలతోనే పుట్టినాడు వాడు. నైజ మనీష ఎవరు చెప్పేడి పాటి కాదు. ఇంత విషయాలు ఎవరు చెప్తారు? ఏ గురువు చెప్తాడు పిల్లలకి ఇట్లా భగవంతుని గురించి ఇన్ని రకాలు చెప్పేది ఎవరికైనా ఉందా? కమలార్చన చేయించు కరములు ఇవన్నీ ఎవరు చెప్తారు? ఉండా దేవుని భక్తి ఉండా చింతోడు చెప్తారేమి? అయ్యలేదని చెప్పి ప్రతి చింతదలంపు నేర్పు కైవడిన్. ఇంకేం ఆలోచన చేస్తావు? చేయను ఉందా మా చేత కాలే. ఇంక దీనికి ఏమైనా ప్రతిక్రియ ఏమైనా ఉంటే నువ్వు చూడాల్సిందే అని గురునందనను కోపింప దైత్యములను కొడుకున్నవలోకించి ఇట్లనియే. ఎప్పుడైతే గురువు అటు చెప్పినాడో అప్పుడు కొడుకుని చూసి అంటున్నాడు, వజ్జలు చెప్పని ఈ మతి. గురువు చెప్తాడు నేను ఇటువంటి విద్య నేర్పిలేదని. మరి ఇటువంటి బుద్ధి మజ్జాతుడవైన నీకు, రాక్షస గుణంలో పుట్టినటువంటి నీకు దేవతల విషయాలు ఎట్లా తెలుస్తాయి నీకు? మరి ఎవరిచే ఉజ్జాతమయ్య బాలక, మరి ఎవరి చేత ఇవన్నీ నీకు పుట్టినాయి? తజ్జనులను పేరుకొనుము తగ నామ్రోల. నా ముందు చెప్పి ఎవడో వాడు నీకు నేర్పించినాడు మొట్టమొదట. మీ గురువు చెప్పలేదు, వాడిని చెప్పాలని అడిగినాడు. అనిన తండ్రికి ప్రహ్లాదుడు ఇట్లని ఆ విధంగా అన్నప్పుడు తండ్రికి చెప్తున్నాడు, అచ్చపు చీకటింబడి దట్టమైనటువంటి చీకటిలో అజ్ఞానంలో గృహౌరతులై గృహాల విషయాలలో ఈ విధంగా ఉంటూ విషయ ప్రవిష్ఠులై విషయాలతో చుట్టూ కూడబడినటువంటి వారై చచ్చుచు పుట్టుచున్ పుట్టేది సచ్చేది మరల చర్విత చర్వణలైన వారికి ఈ విధంగా జనమన చక్రంలో తిరిగేటువంటి ఈ అజ్ఞానులకు చెచ్చెర పుట్టునే వెంటనే పుడతాయా? పరులు చెప్పిననైనా ఇతరులు చెప్తే కూడా నిజేచ్ఛనైనా తెలుసుకోవాలంటే కూడా ఏమిచ్చిననైనా కానలకు నేగిననైనా హరిప్రబోధముల్. భగవంతుని కథలు ఎవరో చెప్తే వచ్చాడు కాదు, సహజంగా వాళ్ళలో ఉంటే బయట వాళ్ళు ఏమైనా సహాయపడుతుందేమో కానీ అట్లా లేకుండా ఎదురు కూర్చోబెట్టుకొని ఎన్ని దినాలు చెప్పినా కూడా ఇటువంటిది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి అది ఎట్లుంటుందంటే కానని వానిను తగొని కానని వాడు. ఎవడైతే గుడ్డివాడు ఉంటాడు, ఇంకో గుడ్డివాడు నేను ఎక్కడో పోవాలంటే వాని అండి కానని వాని ఊతగొని కానని వాడు గుడ్డోని ఆసరా చేసుకొని విశిష్ట వస్తువులు కానని భంగి. ఏమో మంచి మంచి ఎట్లుంటాయంటే వాడికి తెలుసు, ఇంక వీడికేం చెప్తాడు? ఆ విధంగా కర్మములుగైకొని మనమంతా కూడా ఇటువంటి కర్మలు ఈ కర్మలు చేస్తే మాకు వస్తాయి అవస్థాన్ని పెట్టుకుంటారు చూడండి. ఇటువంటి కర్మలను స్వీకరించి కర్మబద్ధులై కానరు విష్ణువుని. ఎందుకనరు? వాళ్ళకి కాబట్లేదు ఆయన. వీళ్ళకి కర్మలు కావాలా, కర్మల ఫలాలు కావాలా, ఆ విధంగా వీళ్ళు ఉండారు. అందుకోసమే ఏ కర్మ ఫలమైనా ఎన్ని దినాలు మీరు చేసినా కూడా మీకు ఆ కర్మలు చేసేదాని ఫలం కావాలి కాబట్టి అవి ఈ లోకాల్లోనే ఉంటాయంట. దానికి 84 లక్షల జీవరాశుల్లో ఏడవసాటి నేను పుట్టి తిరుగుతూనే ఉండాలి. కర్మ చేసిన వాళ్ళందరూ కూడా ఆ కర్మ అంటే ఎట్లా? కర్మ యోగం ద్వారా కాదు, కామ్య కర్మలతో చేస్తాం, ఫలాస్ చేస్తాం చూడండి. వాళ్ళందరూ కూడా అటువంటి వారికి అయితే విష్ణు కొందరటగందురు. మళ్ళా కొందరు చూస్తారు ఎట్లా? అకించిన వైష్ణవాంగ్రి సంస్థాన రసోభిషిక్తులకు సంహృత కర్మలు దానవేశ్వరా. ఆ భగవంతుని పాద పద్మాలను ఆశ్రయించిండే దానివల్ల వచ్చినటువంటి శక్తి చేత వీళ్ళు చేసినటువంటి ఆ కర్మలందు వ్యామోహం లేకుండా కర్మ చేసినప్పటికీ కూడా భగవంతుని కోసమే ఆ భావంతో చేసినట్లయితే ఈ కర్మల యొక్క పుణ్యపాపాలు పోయింటాయి కాబట్టి వాళ్ళకి మాత్రము భగవంతుడు కనపడతాడు అని చెప్పి చెప్పినాను. ఇక రేపు మళ్ళీ కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ వరద హరిముకుంద మిమ్ము చూడగంటి మీ కృప కనుగొంటి అఖిల సౌఖ్య పదవులందగంటి అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపురేపు చాలా భక్తితోడ చదువదా సంసార దుఃఖరాశి వాసి తొలగిపో. పార్వతీపతి